శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంద్రియ సంయమం కలవాడు ప్రాచీన కర్మ ఫలితముగా ఏర్పడిన శరీరమే కర్మలను ఆచరించుచున్నది కానీ ఆత్మ మాత్రము కర్మలకు కర్త కాదని భావించును. ఈ వివేచన జ్ఞానముతో సమస్త కర్మల యొక్క కర్తృత్వమును దేహమునకే వదిలివేయును అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము. ఈ లోకము కర్మలను ఆచరించునని, ఆయా కర్మములను కర్మ ఫలములను ఆశించునని కానీ ప్రభువు ఏర్పరచలేదు. కానీ ఈ విషయములన్నీ వారి వారి స్వభావమును అనుసరించియే జరుగుచున్నది. ఈ లోకమంతా దేవతలు, మానవులు, తిర్యక్ జంతువులు ఇత్యాది రూపమున ఉన్న ప్రకృతి సంసర్గముతో ఉన్నది. అట్టి లోకమునకు కర్మబద్ధుడు కాక స్వాభావికముగానున్న ప్రభువు దేవాద్య సాధారణమైన కర్తృత్వమును గాని కర్తవ్య కర్మలను గాని ఆయా కర్మల యొక్క ఫలమైన దేవాది రూపములందు ఆసక్తిని కానీ కలిగించలేదు. ఇచట ప్రభువనగా ఆత్మ, అట్లే స్వభావమనగా ప్రకృతి వాసన. ఈ కర్తృత్వాదికమంతా పూర్వకర్మ ఫలితముగా ఏర్పడు దేవాది రూపమైన ప్రకృతితో కలసి ఉన్నందువలన దాని యందు అభిమానం ఏర్పడి ఆ వాసన వల్లనే జరుగుచున్నది. కానీ ఆత్మకు కర్తృత్వాదికము స్వాభావికము కాదు. సర్వవ్యాపి అయిన ఆత్మ పాపము చేయదు, పుణ్యము చేయదు. అట్లే ఇతరుల పాప పుణ్యాలను స్వీకరింపదు. కానీ జీవుల జ్ఞానము అజ్ఞానముచే ఆవరింపబడినందువల్ల మోహితులై పుణ్య పాపములను తాము చేయుచున్నట్లు భావింతురు. ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది కావున క్వచిత్కము కాదు. దేవతలు మొదలైన దేహములందే ఉండునది కాదు. కావున తనకు ఇష్టులైన పుత్రుడు మొదలైన వారి దుఃఖమును పోగొట్టలేదు. అట్లే తనకు శత్రువులైన వారి యొక్క సంతోషమును కూడా పోగొట్టజాలదు. ఆత్మ యొక్క స్వభావము ఈ విధముగా ఉన్నప్పుడు తన వారితో సంతోషంతో ఇతరులతో కోపంగా ఏ విధంగా ఉండగలుగుతున్నాడంటే అతడు జ్ఞాన విరోధి అయిన పూర్వకర్మల వలన కలుగు కర్మ ఫలమును అనుభవింపవలసి ఉన్నందువలన అతని జ్ఞానము సంకుచితమై దేవాది దేహములందు అభిమాన రూపమైన మోహము కలుగుచున్నది. దేహాభిమాన వాసన వలన ఆయా దేహానుగుణమైన కర్మల వాసన వలన విపరీతమైన అభిమానము కర్మాచరణము జరుగుచున్నది. 4వ అధ్యాయంలో 36 నుండి 38 శ్లోకములందు చెప్పబడిన జ్ఞానమనే నావ వలన సమస్త పాపములను దాటుదువు. జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మము చేయును. జ్ఞానము వంటి పవిత్ర సాధనమేదీ లేదు విషయమునే చెప్పుచున్నాడు. ఇంతకు ముందు పేర్కొన్న ఆత్మజ్ఞానముచే అజ్ఞానమును నశింపచేసుకున్న వారి యొక్క పరమజ్ఞానము సూర్యుని వలె దేదీప్యమానముగా ప్రకాశించును. ఆత్మ యొక్క జ్ఞానావరణము ఆత్మస్వరూపోపదేశము వలన మిగిలిన ఆత్మజ్ఞానము వలన దానిని ప్రతిదినము అభ్యాసము చేయుట వలన తొలగిపోవును. ఆ జ్ఞానావరణము అనాది కాలము నుండి చేయుచున్న అనంత కర్మల వలన కలుగు సంశయ రూపమైన అజ్ఞానము చేత కలుగుచున్నది. అజ్ఞానావరణము తొలగినప్పుడు పవిత్రమైన ఆత్మజ్ఞానమేర్పడును.
పరజ్ఞానము వలన సమస్తము సూర్యుని వలె స్పష్టముగా కనిపించును. ఏషాం నాసితమాత్మనః అని వినష్ట జ్ఞానులు అధిక సంఖ్యలో ఉన్నట్లు నత్వేవాహం అనే శ్లోకంలో కూడా చెప్పబడినది. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి.